భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద కళ్యాణ్ గారు, ఇప్పుడు చూసాం మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో ఉన్న వ్యక్తి అసలు ఏం జరిగింది అక్కడ అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకి చెప్పారు. ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ ఎందుకని చేస్తున్నారు? 1500 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు, మా భద్రత ఎట్లాగాని వాళ్ళు అడుగుతుంటే దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు? నమస్తే అండి. నిజంగా ఆ సంఘటన చాలా దారుణం. నిన్న మేము కూడా వెళ్ళడం జరిగింది. నేనైతేనేమి, అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ జడ్పీ చైర్పర్సన్ గారు అయితేనేమి, అలాగే పేర్ని కిట్టు గారు, మేమందరం వెళ్ళి అక్కడ లోకల్ మహిళా అధ్యక్షురాలు అందరం కలిసి వెళ్ళాము. అసలు మాకు లోపలికి కూడా అలౌ చేయలేదు. అందువల్ల మాకు అనుమానాలు మరింత బలపడుతూ ఉన్నాయి. అసలు మొన్న జరిగింది ఇష్యూ జరిగితే నిన్న ఉదయానికే 10 గంటలకే ఎస్పీ గారు చెప్పేశారు ఏమీ లేదు అక్కడ అనేసి. ఏ విచారణ చేయకుండా అతను ఎలా చెప్పేస్తారు? అతను ఏమైనా సాంకేతిక నిపుణుడా? ఎంక్వైరీ చేయాలి, ఏం నిజం అనేది రాబెట్టాలి. పిల్లలు ప్రూఫ్స్ ఇవ్వాలి అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? వీళ్ళు ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఏం జరిగిందో తెలుసుకుని ఆ ప్రూఫ్స్ వాళ్ళు సంపాదించాలి. మరి ఇప్పుడే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా ట్యాప్స్ షవర్స్ మార్చేశారు. అంటే ఏమీ జరగకుండా ఎందుకు మార్చారు వాళ్ళు? అదే కాకుండా ఆ నిందితులను తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు అయితే నేను వినడం జరిగింది, ఆ స్టూడెంట్స్ కొందరి దగ్గర నుంచి ఆ స్టూడెంట్స్ని బలవంతంగా అక్కడ నుంచి హాస్టల్ నుంచి పంపించేస్తున్నారు ఇళ్ళకి అనేసి. కానీ వాళ్ళ ఆందోళన ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో ఆ విద్యార్థి ఒక్కడు ఇంకొక విద్యార్థినే ఇందులో ఉన్నారా, లేదంటే వాళ్ళ వెనక ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానాలు లాంటివి మీకు ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అక్కడ విద్యార్థులు వెనకే చాలా మంది ఉన్నారనే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే 300 వీడియోలు తీశారు అనేసి ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం నివృత్తి చేయాలి. అది చేయకుండా ఎంతసేపు ఏం జరగలేదు అనే పాటే పాడుతూ ఉన్నారు వీళ్ళు. సో ఏమీ జరగలేదు అని చెప్తున్నారంటే ఎవరిని కాపాడడానికి అనే అనుమానం ఖచ్చితంగా బలంగా ఉంటుంది. మంత్రి వెళ్ళారు. అలాగే తీసుకుంటే మేమందరం వెళ్తే మమ్మల్ని కనీసం ఆడవాళ్ళమైనా మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. అదే మంత్రి గారితో బోల్డ్ మంది వెళ్ళారంట, జెంట్స్ అందరూ వెళ్ళారు, వాళ్ళందరికీ అలౌ చేశారు. ఈవెన్ నిన్న అర్ధరాత్రి అనమాట ఎమ్మెల్యే వాళ్ళ పిఏ వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ అలౌ చేసిన వాళ్ళు మహిళలమైనా, నన్నైనా, జడ్పీ చైర్పర్సన్ గారినైనా మమ్మల్ని ఇద్దరినైనా అలౌ చేయండి, ఒక్కసారి ఆ మహిళలు ఆ పిల్లలతో మాట్లాడి వస్తాము అంటే మమ్మల్ని అలౌ చేయలేదంటే ఏంటి వీళ్ళ తాలూకా విషయాలు బయటపడతాయి అనేసి వీళ్ళు భయపడుతున్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇంత పెద్ద సంఘటన జరిగింది. నిజంగా సభ్య సమాజం తలదించుకునే సంఘటన. 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు. ఆ వీడియోలు కనుక బయటకు వస్తే ఏంటి అనేసి వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. హాస్టల్లో పెడితే వార్డెన్ ఉంటారు, అలాగే సెక్యూరిటీ ఉంటుంది, ప్రశాంతంగా మా పిల్లలు చదువుకుంటారని పంపించాం, ఇప్పుడు ఏంటి వాళ్ళ భవిష్యత్తే అంధకారం అయిపోయే పరిస్థితి కనిపిస్తుందని భయపడుతూ ఉన్నారు. కళ్యాణ్ గారు, కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయండి, మీరు కూడా వినే ఉంటారు. ఆ ఆడియోల్లో నా వీడియో తీశారట, అది ఎక్కడికి బయటకు వస్తుందో అన్న భయం నాకు ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఒక తోటి విద్యార్థి తోటి వీళ్ళందరితోటి మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే చాలా బెదిరిపోయి ఉన్నారు స్టూడెంట్స్ అంతా. అవును, అసలు వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్న ఆడియోస్ వినడం జరిగింది. చాలా బాధాకరం అది. మరి వాటన్నిటికీ వీళ్ళు ఏం విచారణ చేస్తున్నారు? అసలు ఆ వీడియో ఫుటేజ్ని, వీళ్ళు విచారణ చేస్తున్న వీడియో ఫుటేజ్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ విద్యార్థుల కంట ఆ ఆడియోలో నేను కూడా వినడం జరిగిందండి, భయపెడుతున్నారంట ఆ విద్యార్థినుల్ని. అంటే ఈ విషయాలు ఏవి బయటికి చెప్పొద్దు అని యాజమాన్యం మీద ఏం చర్య తీసుకున్నారు? అసలు ప్రభుత్వం ఎంతసేపు కూడా ఈ గత ప్రభుత్వం మీద ఎలా కక్ష సాధించాలి, జగన్ గారి ప్రభుత్వం మీద, జగన్ గారి మంత్రుల మీద, జగన్ గారు అనుచరుల మీద ఎలా కక్ష సాధించాలనే దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఎంత పెద్దవి ఇష్యూ అయినా ఎందుకు స్పెషల్ హెలికాప్టరో ఫ్లైటో వేసుకొని హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు వెళ్ళలేదు. ఇప్పుడు మదనపల్లి ఇష్యూ జరిగింది, పేపర్స్ తగలబడిపోతే డీజీపీ గారికి స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు. సరే, మరి దీనికి పంపాలి కదా, 300 మంది ఆడపిల్లల జీవితం కదా, ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు?
అలాగే ఏదో హీరోయిన్ అంటూ ఆమె విషయంలో రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు, హెలికాప్టర్లో తెప్పించారు. కానీ ఇది 300 మంది ఆడపిల్లల జీవితం. మరి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మేము వెళ్తే అండి ఒక ప్రజాప్రతినిధులను చూడలేదు, ఒక మహిళలను చూడలేదు. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఎంత దారుణంగా వ్యవహరించారంటే చాలా చులకన చేస్తూ మాట్లాడుతూ కనీసం బయట గేటు దాటి లోపలికి పంపలేదు. అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అని డౌట్ వస్తూ ఉంది. అసలు రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో అమలవుతుందా లేదా అని అర్థం కావట్లేదు. అంటే ప్రజాప్రతినిధులుగా మా ప్రాథమిక హక్కులను కూడా హరించి వేస్తూ ఉన్నారనే విషయం అర్థమవుతూ ఉంది. అంత దారుణంగా అక్కడ పోలీసులు వ్యవహరించారు. అంటే ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి కొమ్ము కాయడమే తప్ప ప్రతిపక్షాలు అయితే వాళ్ళకి విలువ ఇవ్వరా, మహిళలైనా కూడా లోపలికి పంపించరా అనేసి మాకు డౌట్ వచ్చింది. ఎంతగా వాళ్ళకి అభ్యర్థించినా కూడా వినిపించుకోకుండా మమ్మల్ని అలా వర్షంలో దోమలు కొట్టేస్తూ అందులో కూర్చోబెట్టారు తప్ప మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. ఇప్పుడు ఎస్పీ గారు ఉదయాన్నే ఏమీ జరగలేదని విచారణ చేయకుండానే చెప్పేశారు. అతని దగ్గర పనిచేసే సిఐ క్యాడర్ లేదా ఎస్ఐ క్యాడర్ అధికారులు ఇప్పుడు విచారణ నిన్న సాయంత్రం చేశారు. మరి అతను చెప్పిందే వాళ్ళు తానా తందానా అంటారు తప్ప అతను చెప్పిన మాటకి వీళ్ళు వ్యతిరేకంగా రిపోర్ట్ ఎలా ఇస్తారు? కాబట్టి మేమైతే డిమాండ్ చేశాము, ఒక ఐజీ, డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా అధికారులతో విచారణ చేయాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. సరే వీళ్ళు మంత్రి వెళ్ళారు, కలెక్టర్ వెళ్ళారు, ఎస్పీ వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది ఎందుకు వాళ్ళు బయట పెట్టట్లేదు? అంటే ఆడపిల్లలు చెప్పినవన్నీ కూడా దాచేసి ఏం జరగలేదు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అసలు గతంలో చూసాము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మహిళా భద్రత కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తీసుకుంటే మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు. దిశా యాప్, దిశా చట్టం, అలాగే దిశా పోలీస్ స్టేషన్స్, దిశా పోలీస్ స్టేషన్లో డిఎస్పీ స్థాయి అధికారిని పెట్టడము, ఇవన్నీ పెట్టడంతో మహిళల రక్షణ కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే దిశా యాప్ లేదు, దిశా చట్టం లేదు. దిశా చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది, కానీ అందులో అంశాలన్నీ కూడా అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో ప్రయత్నించారు. మీరెందుకు ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ట్రై చేయాలి? దిశా యాప్ని ఎందుకు తీసేశారు? ఈరోజు వారం రోజులుగా విద్యార్థులను అండి కంప్లైంట్స్ ఇస్తున్నారట యాజమాన్యంకి, ప్రిన్సిపల్కి, కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఆ యాప్ కనుక ఉండుంటే వాళ్ళు SOS బటన్ నొక్కితే పోలీసులే వెళ్ళేవారు కదా. ఎందుకు ఆ యాప్ని నిర్వీర్యం చేశారు? ఆ దిశ యాప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత కోసం పెట్టిన ఒక ఆయుధం. ఆయుధాన్ని నిర్వీర్యం చేసిస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా భయం ఎలా ఉంటుంది? ఆ రోజుల్లో జగన్ గారి గవర్నమెంట్లోనండి ప్రతి గ్రామంలో కూడా ఈ వాలంటీర్స్ అవ్వచ్చు లేదా సచివాలయము ఇవన్నీ ఉండడంతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మహిళా పోలీసులు వీళ్ళందరూ ఉండి ఇలాంటి దుర్మార్గులు మహిళలకు ఏదైనా చెయ్యాలి అంటే భయపడేవారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇవన్నీ కూడా పైకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, మేము ఏమైనా తప్పు చేస్తే మహిళల మీద ఏమైనా తప్పు దృష్టితో చూస్తే అనేసి ఒక భయం ఉండేది. కానీ కళ్యాణ్ గారు, పోనీ గత ప్రభుత్వం పెట్టిన యాప్ అది, గత ప్రభుత్వం చేసిన చట్టం అది మీకు ఇష్టం లేదు, ఆ పేరు పెట్టడం ఇష్టం లేదు, లేదంటే వేరే భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయండి, లేకపోతే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఒక కాలేజ్ లో ఇంతమంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఉందా లేదా అన్నది కాసేపు పక్కన పెడదాం, బట్ స్టిల్ వాళ్ళలో భయం ఉంది. కనీసం బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? ఖచ్చితంగా అండి. చాలా ఘోరం అండి. అస్సలు పట్టించుకోవట్లేదు. అసలు మహిళా భద్రత మీద చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న పరిస్థితి ముందు నుంచి చూసాము. దగ్గర 3 నెలలు అవుతూ ఉంది. అసలు వీళ్ళు ఈ దిశా యాప్, దిశా చట్టం లేదని పదే వల్లి వేయడంతో ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది. చూసినాం కదండి, రోజుకొక అత్యాచారం జరుగుతుంది మహిళల మీద, రోజుకొక హత్య జరుగుతూ ఉంది మహిళల మీద. అంత దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉందో చూసాం. ఆ ముచ్చిమర్రి ఘటన జరిగింది, ఇంచుమించు 55 days పైన అయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్నే పట్టుకొని తీసుకురాలేని పరిస్థితిలో చేతకానితనం కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో. అలాగే తీసుకుంటే ఇప్పుడే చెప్పాను, ఆ డీజీపీ గారు మదనపల్లి పేపర్స్ తగలబడిపోతే వెళ్ళిపోయారు స్పెషల్ హెలికాప్టర్లో. మరి అంటే కాలిపోయిన పేపర్ల మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల జీవితాల మీద, మాన ప్రాణాల మీద వీళ్ళకి లేదా అనేసి డౌట్ వస్తూ ఉంది. మరి ఏమండి, ఆ ముచ్చిమరి సంఘటన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఇలాంటి దుర్మార్గులు ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా భయపడతారు. అలాంటి పని చేయాలి అంటే భయపడతారు. అలాగే కోవెలకుంట్ల సంఘటన చూసాం. ఒక మతిస్థిమితం లేని అమ్మాయికి ఎంత దారుణంగా అత్యాచారం చేస్తే ఏం చర్యలు వీరు తీసుకున్నారు? ఆ రాంబెల్లి సంఘటన తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారి పక్క కాన్స్టిట్యున్సీ,
జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఆ నిందితుడు ఆమెని హత్య చేసేశాడు. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు కూడా, పోలీసులు పట్టించుకోలేదు. హత్య చేసేసి దర్జాగా వెళ్ళిపోయాడు. 12 బృందాలతో వెతికామని చెప్పారు. అతను ఆత్మహత్య పక్కనే చేసుకున్నా కూడా పోలీసులు పట్టుకోలేదు, కనిపెట్టారు. పరామర్శ చేయలేదు హోమ్ మినిస్టర్. పక్క కాన్స్టిట్యున్సీ అయినా కూడా దగ్గరలోనే సన్మానాలకు అటెండ్ అయ్యారు.